రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాలి. ఆమె కోడలు లలిత అమాయకురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం ఉండేది. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమో అని గమనిస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు లలిత పక్కింటావిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్ర కారంతో నంచుకుని తింటుంటే భలే రుచిగా ఉంటుంది తెలుసా అని లలితతో అంటుంది. అప్పటి నుంచి లలితకు తను కూడా పుల్లని దోశలు చేసుకుని ఎర్ర కారంతో తినాలని కోరికగా ఉండేది. కానీ అత్తగారంటే భయం. కానీ ఒకరోజు తట్టుకోలేక ఎర్ర కారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకుంది. తీరా దోశ వేసుకోబోయేటప్పటికి పెనం మీద నుంచి సుయ్యి అనే శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా అని వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండానే దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలు అన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది. పెనం మీద నుంచి మళ్ళీ సుయ్యి అనే శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అప్పుడు లలిత, అబ్బే దోశలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంతే అంటుంది. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలానే చేయడంతో దీనికి పెనం కాలిందో లేదో అని నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు, అదే నేనైతే చూపులతోనే కనిపెట్టేదాన్ని అని తిట్టుకుంటుంది. మళ్ళీ సుయ్యి అనే శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలానే చేసేది.